So first of all, వచ్చేసి ఏంటంటే like we have seen the AWS overview. AWS overview లో we have discussed everything on infrastructure ఎట్లుంటది, global infrastructure ఎట్లుంటది, like what are the regions called, data centers అంటే ఏంది, and we have seen what is an availability zone అంటే ఏంది, ఎట్లా స్పాన్ అయి ఉంటాయి. ఓకే, సో ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఏంది. ఓకే, సో ఆ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం AWS ఓవర్వ్యూలో చూసాము. జియో వైజ్ చాలా చాలా ఇంపార్టెంట్, లైక్ రీజియన్స్ అంటే ఏంది అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు అందరూ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రీజియన్స్. ఎందుకంటే లైక్ రియల్ టైమ్ సినారియోస్లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మా సినారియో చెప్తాను నేను మీకు, అంటే లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ మా దాంట్లో. సో ఫస్ట్ ఏంటి అంటే లైక్ దేర్ వాజ్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ ప్రిమైస్. ఓకే, అన్ని కూడా ఆన్ ప్రిమైస్ లోనే ఉన్నాయి వాళ్ళకి. ఓకే, సో మీరు యాక్చువల్లీ లైక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్, ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేసే అన్ని కూడా లైక్ మీరు ఇంటర్వ్యూస్ లో డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో సమ్వేర్ సమ్ హౌ లైక్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు యువర్ ప్రాజెక్ట్స్ అండ్ యూ కెన్ డిస్కస్ దట్ ఇన్ ఇంటర్వ్యూస్. ఓకే, సో ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ వెయిటేజ్ టు స్విచ్ యువర్ జాబ్స్. ఓకే, సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే దే హ్యాడ్ ఎవ్రీథింగ్ ఆన్ ది ఆన్ ప్రిమైస్ లో వాళ్ళ ప్రోడక్ట్ రన్ అవుతూ ఉండేది. ఓకే, సో ఈ ప్రోడక్ట్ వీళ్ళు యాక్చువల్గా లైక్ దిస్ కంపెనీ ఇస్ లైక్ very old, like it's like 50 to 60 years old company, okay, which is in the UK. So we'll ante like these guys have selling their product. Okay, వాళ్ళకి ERP product ఉంది. Okay, so they are selling this product. Okay, so ఆ product వాళ్ళు ఎప్పటి నుంచి from many years they are selling. So what they thought is they wanted to move to the cloud. Okay, so cloud కి మూవ్ అవ్వాలని వాళ్ళు మూవ్ అయినారు. సో మూవ్ అయినప్పుడు ఏంటంటే ఇట్స్ వెరీ టీడియస్ ప్రాసెస్. ఓకే, సో ఆన్ ప్రిమైస్ నుంచి ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ క్లౌడ్ లోకి మూవ్ అవుతుందంటే దే నీడ్ టు చూస్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. ఓకే, సో ఇక్కడ వీళ్ళు చూస్ చేసుకున్న ఏంటంటే క్లౌడ్ ఒక అజూర్ AWS వాట్ ఎవర్ క్లౌడ్ ఇట్ మైట్ బి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వి చూస్ AWS. ఓకే, సో AWS క్లౌడ్ చూస్ చేసుకున్నారు అండ్ దే వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి DevOps. అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ వాజ్ దేర్ స్ట్రాటజీ. ఓకే, సో టు గో విత్. సో ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఏదైతే సెల్ చేస్తున్నారో ఇట్ ఈస్ అక్రాస్ ద గ్లోబ్. ఓకే, సో దీస్ గైస్ హ్యావ్ కస్టమర్స్ ఈవెన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఓకే, దుబాయ్, అంటే లైక్ చాలా ఏమంటారు, every corner of the country, every corner of the world they have the customers. ఓకే, సో ఆఫ్రికాలో ఉన్నారు వాళ్ళకి, దుబాయ్లో ఉన్నారు, ఏషియా పెసిఫిక్లో ఉన్నారు, ఇండియాలో కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకి. ఓకే, సో లాట్ ఆఫ్ కస్టమర్స్ ఫర్ దెమ్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే వెన్ దే హ్యావ్ డిప్లాయిడ్ ఇట్ ఇన్ ది క్లౌడ్, సో క్లౌడ్కి డిప్లాయ్ చేసినప్పుడు దే హ్యావ్ టు పిక్చరైజ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి రీజియన్ లో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎవ్రీ రీజియన్ ఈజ్ నాట్ సిమిలర్. ఓకే, ఎందుకంటే కొన్ని రీజియన్స్ లో అవైలబిలిటీ జోన్స్ నంబర్స్, ఇంకో రీజియన్ లో అవైలబిలిటీ జోన్స్ నంబర్స్, అంటే లైక్ నంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ సేమ్ ఉన్నాయి. ఓకే, సో వెన్ ఎవర్ వీఆర్ డిజైనింగ్ అన్ ఆర్కిటెక్చర్, ఓకే, సో ఒక ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనకి మైండ్ లో ఉండాలి. And a major important thing is you should be aware of what are the regions, what are the availability zones, what are edge locations, వాటి లోపల మనం మళ్ళీ VPCs అవన్నీ ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది నెక్స్ట్ ఫేజ్. కాకపోతే ఫస్ట్ ఫేజ్, ఓకే, సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎనీథింగ్, ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనము సర్వర్స్ మైగ్రేట్ చేస్తున్నప్పుడు లేకపోతే కొత్తగా క్రియేట్ చేస్తున్నప్పుడు మనం క్యాల్కులేట్ చేసేది రిసోర్సెస్ ని క్యాల్కులేట్ చేస్తాం. అంటే లైక్ ఎన్ని నంబర్ ఆఫ్ రిసోర్సెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక డేటాబేస్ ఉందనుకోండి. ఓకే, సో ఐ వాంట్ టు యూజ్ దిస్ డేటాబేస్. ఏ రీజియన్ ఫీజిబుల్ ఉంది, ఓకే, ఈ రీజియన్ లో ఉంది, ఇంకో రీజియన్ లో లేదు అన్నప్పుడు ఐ కెనాట్ గో ఫర్ దిస్ డేటాబేస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైనమోటీవీ లాంటివి తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను, యుఎస్ లో ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏషియా పెసిఫిక్ ముంబైలో లేదు. ఓకే, సో యాజ్ ఎ కస్టమర్ లైక్
నేను నా ప్రోడక్ట్ ని నేను కస్టమర్ కి సేల్ చేస్తున్నప్పుడు, ఇండియాలో ఒక కస్టమర్ ఉన్నప్పుడు హీ నీడ్స్ టు యూస్ ఆల్ ది రిసోర్సెస్ విత్ ఇన్ ది ముంబై రీజియన్, రైట్. సో విత్ ఇన్ ది ముంబై రీజియన్ ఓకే, కస్టమర్స్ అందరు కూడా ఆ డేటాబేస్ ని యాక్సెస్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది, ఐ కెనాట్ యూస్ దిస్ డీబీ, అంటే లైక్ ఏదైతే అజ్యూర్ డేటాబేస్ ఉందో ఆర్ డైనమైట్ డీబీ ఉందో, సో దీన్ని నేను యూజ్ చేయలేను. ఎందుకంటే నా ఫుట్ ప్రింట్, అంటే నా ప్రోడక్ట్ ఫుట్ ప్రింట్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో ఇట్ ఈస్ దేర్ కంప్లీట్ వరల్డ్, అక్రాస్ ద వరల్డ్ లో ప్రతి కార్నర్ ఆఫ్ ద వరల్డ్ లో, ప్రతి కాంటినెంట్ లో నాకు కస్టమర్స్ ఉన్నారు. సో నాకు ఆ డేటాబేస్ లేకపోతే ఇట్ డజంట్ వర్క్ ఫర్. ఓకే, సో వాట్ ఐ నీడ్ టు చూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో ఫర్ ఒరాకిల్. ఓకే, ఒరాకిల్ అనేది మళ్ళీ ఇట్స్ థర్డ్ పార్టీ కంటెంట్. నౌ వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ టేక్ దిస్ ఒరాకిల్ అండ్ ఐ కెన్ డిప్లాయ్ దిస్ ఇన్ విఎం. ఓకే, సో ఏదైనా ఒక విఎం లో నేను డిప్లాయ్ చేయొచ్చు, రైట్. సో నేను ఏదైనా ఒక విఎం లో తీసుకెళ్ళి డిప్లాయ్ చేయొచ్చు. ఇట్ మైట్ బి వాట్ ఎవర్, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓన్లీ రీజియన్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో నేను ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నా, ఓకే, ఒరాకిల్ ని డిప్లాయ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు చాలా మంది క్వశ్చన్ చేసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ బేస్ వాడే, ఫర్ ఎగ్జాంపుల్ మా వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకోండి, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాడి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకే, సో నాకు ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఉంది, ఈ కండిషన్ ఉంది, వాట్ యూ విల్ సజెస్ట్. అప్పుడు నువ్వు ఏం సజెస్ట్ చేస్తావు అంటే, నువ్వు కొంతమంది ఏం చెప్తారంటే, ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ ఉందో రీజియన్ అక్కడనే డేటాబేస్ పెట్టేసి, సో మనం ఎక్కడైతే ఈ లొకేషన్ ఉందో కస్టమర్ లొకేషన్, అక్కడ మనము ప్రోడక్ట్ అంటే లైక్ అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్ చేసి నువ్వు డేటాబేస్ని యూఎస్లో పెట్టి అప్లికేషన్ ముంబైలో పెట్టి ఈ రెండింటికి కనెక్టివిటీ ఇచ్చినాం అనుకో, మీ డెవాప్స్ పైప్ లైన్ రన్ అయ్యేసరికి ఇంకా అది తెల్లారిపోతుంది. ఓకే, అంటే లైక్ దెర్ విల్ లాట్ ఆఫ్ లేటెన్సీ, ఎందుకంటే లైక్ కనెక్టింగ్ డేటాబేసెస్ ఆర్ రన్నింగ్ హ్యూజ్ డేటాబేసెస్. ఓకే, సో అండ్ కనెక్టింగ్ బ్యాక్ టు ది, అంటే యువర్ అప్లికేషన్ కనెక్టింగ్ బ్యాక్ టు ది డేటాబేస్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ది డిఫరెంట్ లొకేషన్, అంటే మనం బిగ్గర్ పిక్చర్ లో చూసుకున్నప్పుడు లేటెన్సీ ఉంటుంది. లేటెన్సీ ఉన్నదంటే కస్టమర్ కి మన ప్రోడక్ట్ సెల్ చేయలేము మనం. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్. ఓకే, సో వెన్ ఎవర్ యూ హ్యావ్ పీపుల్ అక్రాస్ ద రీజియన్స్, సో యూ నీడ్ టు క్యాల్కులేట్ ఇన్ దిస్ వే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళారు అనుకోండి, యు ఆర్ నాట్ అన్ ఆర్కిటెక్ట్ లెవెల్. ఓకే, సో మీరు ఆర్కిటెక్ట్ లెవెల్లో లేరు, లైక్ యు ఆర్ నో వేర్ లైక్ డిజైనింగ్ దిస్ సచ్, అంటే ఇట్లాంటి థింగ్స్ మీరు ఏం డిజైన్ చేస్తున్నారు. బట్ మీకు లోపలికి వెళ్ళినప్పుడు ఈ డౌట్ వస్తుంది, మీకు ఎందుకు ఈ ఒరాకిల్ వాడుతున్నాడు. సో సేమ్ సిమిలర్ డౌట్ లైక్ వన్ ఆఫ్ ది ఆర్కిటెక్ట్ హూ జాయిన్ రీసెంట్లీ, మనోడికి వచ్చింది, ఎందుకు ఒరాకిల్ వాడుతున్నారు వీళ్ళు, వై దే డోంట్ యూజ్ ది అజ్యూర్ డేటాబేస్ లేకపోతే AWS డేటాబేస్ ఎందుకు యూజ్ చేయరు. ఓకే, దట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఈజీ టు కనెక్ట్ కదా. ఎందుకంటే లైక్ ఇప్పుడు నేను ఏ కేసో ఈ కేసో క్రియేట్ చేసిన అనుకోండి, క్రియేట్ చేసినప్పుడు ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు కనెక్ట్ టు ది డేటాబేస్. అజూర్ డేటాబేస్ కి AKS, డైనమో DB లాంటి AWS డేటాబేస్ కి ఈ కేఎస్ కనెక్ట్ చేయడం చాలా ఈజీ కదా. లైక్ బికాస్ బోత్ ఆర్ ఆఫ్ సేమ్ క్లౌడ్ ప్రోడక్ట్, ఒకటే సర్వీస్ ప్రొవైడర్ ఇస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కనెక్షన్ అనేది, అక్కడ మనకి ఏ ప్రాబ్లం ఉండదు. బట్ వై యు ఆర్ గోయింగ్ ఫర్ ఒరాకిల్ అనేది, దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ద మెయిన్ రీజన్ బిహైండ్ గోయింగ్ ఫర్ ద ఒరాకిల్ ఇస్ ద రీజియన్. ఎందుకంటే కొన్ని రీజియన్స్ లో ఆ డేటాబేస్ లేదు, ఆ డేటాబేస్ సపోర్ట్ చేయడు ఆ క్లౌడ్ ప్రొవైడర్. సో అట్లాంటప్పుడు వీఆర్ ఇన్ రిస్కీ సిచ్యువేషన్. నేను ఒక్కొక్క క్లయింట్ కి ఒక్కొక్క డిజైన్ చేయలేను, అంటే ఒక్కొక్క లొకేషన్ లో ఉన్న కస్టమర్ కి ఒక్కొక్క ప్రోడక్ట్ డిజైన్ చేయలేను. ఓకే, సో నా ప్రోడక్ట్ సెల్ అవ్వాలి అంటే ఐ నీడ్ టు గో ఫర్ ఎ స్టాండర్డైజ్డ్ ప్రోడక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి అంటే వాట్ ఐ విల్ డూ, విల్ బి ఆటోమేటింగ్, రైట్. సో మనం ఆటోమేట్ చేస్తాం. సో విల్ బి ఆటోమేటింగ్ యూజింగ్ టెరాఫామ్. సో నేను ఇప్పుడు టెరాఫామ్ యూజ్ చేసి ఆటోమేట్ చేస్తాం. సో ప్రతి క్లయింట్కి ఒక కొత్త టెరాఫామ్ ఆర్కిటెక్చర్ నేను డిజైన్ చేయను. ఓకే, అట్లా డిజైన్ చేస్తే ఇట్స్ బ్యాడ్ ప్రోడక్ట్ అది. ఓకే, సో వి నెవర్ డూ దట్, రైట్. సో అక్రాస్ ద గ్లోబ్ ఐ నీడ్ టు యూస్ ది సింగిల్ ప్యాటర్న్. ఓకే, సో నేను నా పైప్ లైన్ రన్ చేస్తున్నాను అంటే అందరికీ ఒకటే లాగెళ్ళి కూర్చోవాలి, అంటే నా అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అనేది స్టాండర్డైజ్డ్గా ఉండాలన్నమాట. సో ద రీజన్ వై రీజియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో రీజియన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇదొకటి.
అండ్ ఆల్సో మనం ఆల్రెడీ కంప్లైంట్స్ గురించి మాట్లాడాం. ఓకే, సో అది జనరల్గా లైక్ రియల్ టైం పర్స్పెక్టివ్ లో చూసుకున్నప్పుడు అంటే లైక్ జనరిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగినప్పుడు మీరు అది ఆ పాయింట్ కూడా చెప్పొచ్చు, కంప్లైంట్స్. ఓకే, ఎందుకంటే ఒక్కొక్క కంట్రీ, ఓకే, ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ దేర్ ఓన్ కంప్లైంట్స్. ఓకే, సో ఎవ్రీ కంట్రీకి వాళ్ళ ఓన్ కంప్లైంట్స్ ఉంటుంది, వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్ ఉంటాయి, వాళ్ళ ఓన్ మెథడాలజీస్ ఉంటాయి. సో ఆ కంట్రీకి తగ్గట్టుగా మనము డేటా ప్రైవసీని చూస్ చేసుకోవాలి. ఓకే, సో డేటా ప్రైవసీ అనేది ఇప్పుడు హ్యూజ్ థింగ్. ఇప్పుడు డేటా ప్రైవసీ లేకపోతే లైక్ యూ కెనాట్ సర్వైవ్ నౌ ఇన్ ది మార్కెట్. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ మాట్లాడాం. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పిన నేను, పబ్జీ ఎగ్జాంపుల్. ఓకే, టిక్ టాక్ కానివ్వండి, పబ్జీ కానివ్వండి, వై దే హ్యావ్ బ్యాన్? బికాస్ ది డేటా విచ్ ఈస్ బీన్ కలెక్టెడ్ ఈస్ సిట్టింగ్ ఇన్ చైనా. ఓకే, సో ఇట్స్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ఆర్ పాలసీ. మన ఇండియా డేటా పాలసీకి కంప్లీట్లీ అగెయిన్స్ట్ అది. సో ద రీజన్ వై దీస్ గైస్ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్ కాల్డ్ BGMI and they have bought Azure servers, then they have deployed it in India region. సో ఇండియాలో అజూర్ బాక్సెస్ లో తీసుకొచ్చి డిప్లాయ్ చేసారు ఇది. ఓకే, సో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా తీసుకొచ్చి ఇక్కడ డిప్లాయ్ చేసారు. బట్ స్టిల్ ద ప్రాబ్లమ్ వాస్ దే హ్యాడ్ ఎ రెప్లికా ఇన్ చైనా. ఓకే, లైక్ ఇఫ్ యూ గైస్ నో ఆర్ నాట్ అబౌట్ గేమింగ్, సో దీస్ గైస్ హ్యాడ్ ఎ రెప్లికా ఇన్ చైనా. సో అగైన్ లైక్ గవర్నమెంట్ ఏం చేసింది, మళ్ళీ బ్యాన్ చేసింది. ఓకే, సో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో బ్యాన్ చేసి మళ్ళీ ఈ ఇయర్ దే హ్యావ్ బ్రాట్ ఇట్ బ్యాక్. అంటే లైక్ లాస్ట్ మంత్ మళ్ళీ. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే గేమింగ్ వాళ్ళు, సో దే హ్యావ్ మేడ్ కంప్లీట్లీ ఇండియా. ఓకే, సో డేటా కంప్లీట్లీ ఇండియాలోనే కూర్చుంటుంది. అండ్ ఆల్సో దే హ్యావ్ బ్రాట్ ఫ్యూ ప్రికాషన్స్. డబ్బులు ఎక్కువ అంటే లైక్ ఎన్ని ఎవ్రీ డే యూ కెన్ స్పెండ్ ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ మనీ, యూ కెన్ ప్లే ఓన్లీ 5 hours పర్ డే. ఓకే, సో ఇట్లాంటి అన్ని తీసుకొచ్చినారు యాజ్ పర్ ఆర్ గవర్నమెంట్ నామ్స్. ఓకే, సో మన గవర్నమెంట్ నామ్స్ ని బట్టి, మన రీజియన్ ని బట్టి ఆ డిజైన్ ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వేర్ రీజియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అంటిల్ అన్లెస్ యూ గో ఇన్ టు ది రియల్ టైమ్, అంటిల్ అన్లెస్ యూ వర్క్ ఇన్ ది రియల్ టైమ్, యూ డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది రీజియన్స్. ఓకే, సో ఎందుకంటే లైక్ వెన్ ఎవర్ యూ గో టు ఎనీ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఎక్కడైనా వెళ్ళినారనుకోండి మీరు, సో దే విల్ ఇగ్నోర్ ఇట్. అంటే లైక్ రీజియన్స్ ని కానీ, లేకపోతే అవైలబిలిటీ జోన్స్ ని కానివ్వండి, ఎడ్జ్ లొకేషన్స్ ని కానివ్వండి, చాలా ఇగ్నోర్ చేసిస్తారు వాళ్ళు ఏంటంటే ఏదో చెప్పాలి అన్నట్టు చెప్పేస్తారు, కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మా సినారియో మీకు క్లియర్గా చెప్పిన నేను. ఓకే, సో హౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని. ఓకే, సో ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ సినారియో, సో యూ కెనాట్ గో విత్ స్పెసిఫిక్ వన్ బికాస్ దాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ పర్టికులర్ రీజియన్. నాకు అక్రాస్ ద గ్లోబ్ ఆ సర్వీస్ ఉంటేనే నేను చూస్ చేసుకోగలుగుతా, లేకపోతే మళ్ళా మొత్తం ఏమంటారు కంప్లీట్ డిజాస్టర్. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చైనానే తీసుకుందాం. ఓకే, సో చైనాలో నాకు క్లయింట్స్ లేరు ప్రస్తుతానికి, బట్ గోయింగ్ ఫార్వర్డ్ మేబీ 1 year తర్వాత క్లయింట్ రావచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి చైనాలో క్లయింట్ లేడు కదా అనేసి నేను చైనాలో సర్వీస్ లేకున్నా సరే అన్ని చోట్ల ఉంది, చైనాలో లేదు సర్వీసు, సో తీసేసుకుందామని తీసుకోలేను. ఓకే, సో బికాస్ ఐ మైట్ గెట్ ఏ కస్టమర్ ఫ్రమ్ చైనా ఆల్సో. ఓకే, సో అది కూడా నేను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఓకే, సో ఫ్యూచర్లో కూడా నాకు ఇక్కడ ఈ రీజియన్లో వర్కౌట్ అవుతుందా లేదా, ఓకే, సో ఈ రీజియన్లో ఉందా లేదా. ఓకే, సో ఎందుకంటే ఈ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫుట్ ప్రింట్. ఓకే, సో మీ ప్రోడక్ట్ ఫుట్ ప్రింట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో యూ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్వన్ పోస్ట్ యూ క్వశ్చన్స్. ఓకే, సో క్లౌడ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఓకే, సో రీజియన్ గురించి, అవైలబిలిటీ జోన్ ఇంపార్టెన్స్ గురించి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి మనం ఆల్రెడీ లైక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ IAM, రైట్? సో ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఐఏఎం ఎప్పుడైనా సరే ఇట్ కమ్స్ అండర్ సెక్యూరిటీ. ఓకే, ఎప్పుడైనా సరే లైక్ ఇఫ్ సమ్వన్ ఆస్క్ యూ అబౌట్ సెక్యూరిటీ యూ కెన్ ఆల్సో పిచ్ ఇన్ విత్ ఐఏఎం. మీరు ఐఏఎంతో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో దిర్ ఇస్ నో లైక్ ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే ఐఏఎం కంప్లీట్లీ కమ్స్ అండర్ సెక్యూరిటీ, కంప్లీట్లీ సెక్యూరిటీ కిందకే వస్తుంది ఐఏఎం అనేది. అండ్ ఆల్సో మీకు మనం ఐడెంటిటీస్ గురించి మాట్లాడినాం. ఓకే, సో మేజర్గా జరిగేది SSOనే.
Don't ever say that we go to the box and I'll give my Gmail ID లేకపోతే ఇంకేదైనా ఐడి ఓకే. సో అంటే లైక్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి యూ మోస్ట్ ఆఫ్ యూ గైస్ నో ది ఎస్ఎస్ఓ కాన్సెప్ట్స్. ఓకే, సో సింగిల్ సైన్ ఆన్ చేస్తాం మనము. ఓకే, సో విల్ గో విత్ సింగిల్ సైన్ ఆన్, విల్ లాగ్ ఇట్ విత్ ఆర్ ఆర్గనైజేషన్ ఐడీస్, ఆర్గనైజేషన్ పాస్వర్డ్ తో లాగిన్ చేసి విల్ do all the stuff whatever we require, right? So IAM is one aspect that it plays a very major important role. And also మనకు IAM లోనే లైక్ you will get all the రోల్స్ అంటే ఏంటి అనేసి వస్తుంది. ఓకే, సో యూజింగ్ రోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎందుకు యూజింగ్ రోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటే నేను ఒక రియల్ టైమ్ సినారియో చెప్తాను మీకు ఇక్కడ కూడా. సో ఇప్పుడు ఏంటంటే మా ఆర్గనైజేషన్లో ఎట్లుంటుందంటే వీఆర్ కాల్డ్ యాజ్ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్స్. ఓకే, సో మాది కంప్లీట్లీ R&D టీమ్ అన్నమాట. సో దెర్ ఈస్ అనదర్ టీమ్ హూ ఆర్ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్స్ బట్ దే ఆర్ కోర్ ఏమంటారు సపోర్ట్ టీమ్ అన్నమాట. ఓకే, సో మేమేంటంటే మాది కంప్లీట్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వీళ్ళు కంప్లీట్లీ సపోర్ట్. అండ్ ఆల్సో ఇంకొక క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ టీమ్ ఉంది, దే ఆర్ కంప్లీట్లీ అని డెవలప్మెంట్ సైడ్ కూడా ఒక టీమ్ ఉంది. ఓకే, సో దట్ దేర్ ఆర్ 3 different టీమ్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ వీఆర్ వర్కింగ్ విల్ గెట్ ఇష్యూస్ ఫ్రమ్ దీస్ గైస్. మా పైప్ లైన్స్ కూడా సపరేట్ ఉంటాయి, కొన్ని వీళ్ళ పైప్ లైన్స్ సపరేట్ ఉంటాయి, వీళ్ళ పైప్ లైన్స్ సపరేట్ ఉంటాయి. అండ్ ఆల్సో మా అందరికి కలిపి కూడా సేమ్ పైప్ లైన్స్ ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఒక 12 పైప్ లైన్స్ రన్ అవుతున్నాయి అనుకోండి ప్రొడక్షన్లో. ఈ 12 పైప్ లైన్స్కి వీళ్ళకి సంబంధం ఉంటుంది. ఓకే, అవుట్ ఆఫ్ ద బాక్స్ మాకు ఇంకొక 4 పైప్ లైన్స్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ఓన్లీ మాకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓకే, వీళ్ళకి యాక్సెస్ ఉండదు. బట్ ఇఫ్ దే వాంట్ యాక్సెస్, వాళ్ళకి కూడా యాక్సెస్ ఇవ్వాలి ఆ పైప్ లైన్స్కి. ఓకే, ఆర్ దీస్ గైస్. ఓకే, సో సేమ్ వీళ్ళకి కూడా సిమిలర్ సినారియో, వీళ్ళకి కూడా డిఫరెంట్ పైప్ లైన్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు దే విల్ రైజ్ అ టికెట్ ఫర్ అస్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టికెట్ రైజ్ చేస్తారు. టికెట్ రైజ్ చేసి పైప్ లైన్లో ఇష్యూ వస్తుంది, చెక్ చేయండి, మాకు అర్థం అవ్వట్లేదని చెప్తారు. ఓకే, బట్ దాట్ విల్ బి టోటలీ ఆన్ దేర్ అకౌంట్. ఓకే, సో వాళ్ళ AWS అకౌంట్లోనే ఉంటుంది అది. ఓకే, ఆర్ఎల్స్ ఇఫ్ యూ గో టు ది అజ్యూర్ ఇట్ విల్ బి ఇన్ దేర్ సబ్స్క్రిప్షన్. అదే అజ్యూర్లో అయితే ఆ సబ్స్క్రిప్షన్, AWSలో అయితే వాళ్ళ అకౌంట్లో ఉంటుంది. సో వాళ్ళ అకౌంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ గో ఫర్ దేమ్ అండ్ విల్ ఆస్క్ ఫర్ యాక్సెస్. ఇది ఎప్పుడు 24 hours పర్ 7 days 24/7 365 days ఉండదు మాకు యాక్సెస్ ఇది. ఓకే, సో వీ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు గో అండ్ చెక్ దట్ పైప్ లైన్. ఓకే, సో ఆ పైప్ లైన్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళి ఆ AWSలోకి వెళ్ళి మేము చెక్ చేయడానికి మాకు అసలు ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మాకు యాక్సెస్ ఉండదు. సో ఏం చేస్తామంటే ఆ అకౌంట్కి యాక్సెస్, లేకపోతే ఆ పర్టికులర్ పైప్ లైన్ ఎక్కడైతే రన్ అవుతుందో, ఆ సర్వీస్ ఎక్కడైతే రన్ అవుతుందో దానికి మేము యాక్సెస్ అడుగుతాం. యాక్సెస్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోల్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఒక రోల్ క్రియేట్ చేసి దే విల్ గివ్ యాక్సెస్ ఫర్ 24 hours. ఓకే, సో 24 అంటే దీనికి కూడా మేము ఏం చేయాలంటే వీ విల్ రైజ్ ఏ జీరా ఫర్ దట్. ఓకే, సో ఆటోమేటిక్గా జీరా ఉంటుంది. ఓకే, సో మేము ఎప్పుడైతే జీరా రేజ్ చేస్తామో, ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కంప్లీట్ లైఫ్ సైకిల్ చెప్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దే హ్యాడ్ అన్ ఇష్యూ. ఓకే, సో దే విల్ రేజ్ ఎ జీరా. ఓకే, జీరా అంటే లైక్ జీరా టికెట్, ఇష్యూ టికెట్. ఓకే, టికెట్ రేజ్ చేసి దే విల్ అసైన్ టు ఆర్ టీమ్. ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి అసైన్ చేస్తారు. అసైన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే మేము టికెట్ రాగానే విల్ ఓపెన్ దట్ టికెట్ అండ్ విల్ సీ లైక్ వాట్ ఈస్ ది ఇష్యూ. ఓకే, సో ఇష్యూ చెక్ చేసిన తర్వాత మాకేంటంటే వి రియలైజ్ దాట్ ఓకే, సో మనం ఇష్యూ చెక్ చేస్తాం బట్ దిస్ ఈస్ నాట్ ఇన్ అవర్ బకెట్. అంటే లైక్ మనం ఇష్యూ ఏందో చెక్ చేయాలి అంటే ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్, నా దగ్గర యాక్సెస్ లేదు. సో మేమేం చేస్తామంటే విల్ రైజ్ జీరా యాక్సెస్కి. ఎంతసేపు ఉంటుందంటే 7 hours to 24 hours. ఓకే, ఈ స్పాన్లోనే ఉంటుంది. మళ్ళీ నాకు 3 days కావాలి, 4 days కావాలంటే ఇయ్యరు. ఓకే, సో 7 hours to 24 hours స్పాన్. సో వాట్ విల్ డూ, విల్ గో అండ్ ఆస్క్ దీస్ గైస్. ఓకే, సో ఏదైతే డెవాప్స్ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీరింగ్ టీమ్ ఉందో, ఓకే, సో వీళ్ళు సపోర్ట్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళని వెళ్ళి మళ్ళీ మేము యాక్సెస్ అడుగుతాం. ఆ పర్టికులర్ దీనికి మాకు యాక్సెస్ లేదంటే వాట్ దే విల్ డూ, దే విల్ ప్రొవైడ్ యాక్సెస్.
వీళ్ళు యాక్సెస్ ఇచ్చిన తర్వాత విల్ గో అండ్ లాగిన్. ఓకే, సో ఇక్కడ ఎట్లా ఇస్తారు యాక్సెస్ అంటే దే విల్ గివ్ అ రోల్, దే విల్ అసైన్ ఎ రోల్. ఓకే, ఒక రోల్ ని అసైన్ చేస్తారనమాట. ఆ రోల్ ఏంటి అంటే లైక్ ది జస్ట్ గివ్ అకౌంట్ యాక్సెస్ టు అస్ సో దట్ ఇట్ విల్ బి దేర్ ఫర్ 24 hours. 24 hours తర్వాత నాకు ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు. Okay, still there is an issue after 24 hours, like I am unable to crack it. Again, what I'll ask them to extend this. Okay, so again they'll assign that. Okay, so ఇదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇష్యూ సాల్వ్ చేసేసిన అనుకోండి. ఓకే, లాగిన్ చేసిన, ఐ హావ్ సాల్వ్ దిస్ ఇష్యూ. ఓకే, సో వెన్ ఎవర్ ఐ సే దట్ ఇష్యూ సాల్వ్డ్ అని మనం ఇక్కడ రెస్పాండ్ అవుతాం. రెస్పాండ్ అయినప్పుడు దే విల్ రీవోక్. మనకి ఏదైతే యాక్సెస్ ఇచ్చారో దాన్ని రీవోక్ చేసిస్తారు. ఓకే, సో దట్ అగైన్ లైక్ ఐ కెనాట్ గో అండ్ check that until unless they have an issue. Same thing మేము కూడా. ఓకే, సో మాకు కూడా లైక్ ఇఫ్ we see like we need some support from them, we'll do the same way. సో AWS పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ అకౌంట్. మీరు అజూర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు యూల్ టాక్ అబౌట్ సబ్స్క్రిప్షన్స్. ఓకే, సో వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ కి మనకు యాక్సెస్ ఇస్తారు, మన సబ్స్క్రిప్షన్స్ కి మనము వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం లైక్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో ఈ యాక్సెసెస్ అనేది నాట్ ఓన్లీ ఆన్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓకే, లేదు పాలసీస్ పైన కాకుండా ఎక్కువ నడిచేది రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మోర్ ఫోకస్ విల్ బి ఆన్ రోల్స్. ఓకే, సో మనం రోల్స్ అసైన్ చేయడంలో, ఎందుకంటే మల్టిపుల్ టీమ్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ పీపుల్ పనిచేస్తున్నప్పుడు దే మైట్ నీడ్ టు కమ్ అండ్ చెక్ ఆర్ ఇష్యూస్, వీ నీడ్ టు గో అండ్ చెక్ దేర్ ఇష్యూస్. అట్లాంటి సినారియోస్ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ డూ దీస్ కైండ్ ఆఫ్ things. Okay, so that is the reason why it's very important that you know about everything in IAM. ఓకే, సో మనం ఐఏఎంలో డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ మనకు తెలిసి ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ నాకు పాలసీస్ వచ్చి కదా మనకు రోల్స్ ఎందుకు అంత అవసరం లేదు అంటే, ఇప్పుడు నేను చెప్పిన సినారియోలో రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాడికి మినిమం యాక్సెస్ ఇవ్వాలి, ఆ సర్వీస్కి యాక్సెస్ ఇవ్వాలి, లేదంటే అకౌంట్కి యాక్సెస్ ఇవ్వాలి, కొంచెం టైంలోనే ఇవ్వాలి. ఓకే, సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని వచ్చినప్పుడు రోల్ అనేది ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ది ఐఏఎం, రైట్? సో ద నెక్స్ట్ పీస్ ఈస్ నెట్వర్క్ సర్వీసెస్. ఇప్పుడు ఇంత మాట్లాడినా కానీ మనము ఇవన్నీ మాట్లాడినా కానీ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెక్యూరిటీ. ఓకే, సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ థింగ్ వచ్చేది పిక్చర్లోకి నెట్వర్కింగ్. ఓకే, సో ఇందాక యాక్సెస్ గురించి మాట్లాడినాం. ఓకే, సో దాట్ వీ కెన్ డిస్కస్ లైక్ సెక్యూరిటీ, యాక్సెస్, రోల్స్. ఓకే, ఆ తర్వాత నెట్వర్కింగ్ సైడ్ వచ్చేసరికి లైక్ విల్ బి టాకింగ్ అబౌట్ విపిసిస్, రైట్? అంటే నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాము విపిసి అంటేనే నాకు వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే నాకు ఒక డేటా సెంటర్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను నాకు ఓన్గా. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ డేటా సెంటర్, వర్చువల్ డేటా సెంటర్, ప్రైవేట్ డేటా సెంటర్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను. అంటే లైక్ నో వన్ కెన్ కమ్ అండ్ యాక్సెస్ మై స్టఫ్. ఎవ్వరు కూడా నా సర్వర్స్ని కానివ్వండి, నా సర్వీసెస్ని కానివ్వండి యాక్సెస్ చేయొద్దు. బికాజ్ ఇట్స్ ఎంటైర్లీ ఆన్ లైక్ నా ప్రోడక్ట్ కోసమే నేను యూజ్ చేస్తున్నా అనే సినారియోలో మనకు నెట్వర్కింగ్ అనేది పిక్చర్లోకి వస్తుంది. సో ఇందులో మనం చాలా ఆస్పెక్ట్స్ మాట్లాడినాం. ఓకే, సో నెట్వర్కింగ్ మాట్లాడినప్పుడు వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ విపిసిస్, వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ సబ్నెట్స్, వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ సిఐడిఆర్స్, రైట్? అండ్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ routing tables. Okay, we have talked about internet gateway, NAT gateway, right? Then we talked about peering. We talked about transit gateways, right? And also endpoints గురించి కూడా మాట్లాడను. సో ఇవన్నీ నాకు అవసరమైతే రియల్ టైంలో లైక్ రియలీ ఐ నీడ్ టు లెర్న్ ఆల్ దీస్ స్టఫ్ అంటే, సో అగైన్ లైక్ ఐ విల్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకొని బిల్డ్ చేయడానికి ట్రై చేశాను. సో రియల్ టైమ్ ఆస్పెక్ట్స్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది. ఓకే, సో ఇప్పుడు ఐ యామ్ హ్యావింగ్ అ ప్రోడక్ట్ అని చెప్పినాను. అంటే లైక్ ఐ హ్యావ్ అ ప్రోడక్ట్ where I need to go and deploy it in the customer environment. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక కస్టమర్ ఉన్నాడు, ఆ కస్టమర్ ఎన్విరాన్మెంట్లో వెళ్ళి నా ప్రోడక్ట్ని డిప్లాయ్ చేయాలి.
ప్రోడక్ట్ని డిప్లాయ్ చేస్తే వానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాడు చూసుకుంటాడు. సో హీ విల్ ఇన్బిల్ట్ ఆల్ హిజ్ రిక్వైర్మెంట్, వన్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో బిల్డ్ చేసుకుంటాడు. అండ్ హీ విల్ యూజ్ మై అప్లికేషన్. ఓకే, సో నా అప్లికేషన్, నా ప్రోడక్ట్ ఏదైతుందో దాన్ని యూజ్ చేసుకుంటాడు. సో ఇక్కడ నేను తీసుకెళ్ళి డిప్లాయ్ చేసేసి చేతులు దులుపుకోలేను. ఓకే, సో ఇక్కడ ద థింగ్ ఈస్ whenever we are doing it, we will manage it. Okay, so we are giving it as a managed service. Okay, so మన managed service కి ఇస్తున్నాం అంటే లైక్ వీ హ్యావ్ టు గో అండ్ మేనేజ్ ఇట్. ఓకే, సో మనం వెళ్ళి మేనేజ్ చేయాలి. ఓకే, సో మనం వెళ్ళి మేనేజ్ చేయాలి అన్నప్పుడు వాడిది డిఫరెంట్, నాది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అంటే లైక్ నేను ఇప్పుడు నా క్లౌడ్ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ AWS క్లౌడ్. AWS క్లౌడ్లో నేను ఏమంటానంటే TIF ప్రోడక్ట్, తెలుగు ఐటీ ఫ్యాక్టరీ అనే ప్రోడక్ట్ని AWS క్లౌడ్లో నేను బిల్డ్ చేసిన అండ్ ఐ నీడ్ టు గో అండ్ డిప్లాయ్ ఇట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అన్ ERP ప్రోడక్ట్ అనుకుంది, లేకపోతే ఏదైనా సింపుల్ మానిటరింగ్ ప్రోడక్ట్ అనుకుంది. ఓకే, సో నవ్ ఐ నీడ్ టు గో అండ్ డిప్లాయ్ దట్ ఇన్ టు ది కస్టమర్స్ ఎన్విరాన్మెంట్. సో కస్టమర్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి నేను డిప్లాయ్ చేసిన తర్వాత నా ప్రోడక్ట్ని, సో ఈ ప్రోడక్ట్ని నేను మేనేజ్ చేయాలి అంటే ఐ నీడ్ టు హ్యావ్ ఎ కనెక్షన్ టు డిప్లాయ్, ఐ నీడ్ టు హ్యావ్ ఎ కనెక్షన్ టు మేనేజ్, ఐ నీడ్ టు హ్యావ్ ఎ కనెక్షన్ టు మానిటర్. ఓకే, సో ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వి పిక్ ఇట్ యాజ్ అ VPC. ఓకే, సో ఇవన్నీ కూడా నా VPCలో ఉన్నాయి. అండ్ ఆల్సో ద ప్రోడక్ట్ విచ్ వీ హ్యావ్ డిప్లాయిడ్ ఇట్ ఈస్ ఇన్ కస్టమర్స్ VPC. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ కావాలి, ఎందుకంటే రెండు కూడా 2 డిఫరెంట్ డేటా సెంటర్స్, అంతే కదా, రెండు కూడా ఎంటైర్లీ టూ డిఫరెంట్ డేటా సెంటర్స్. సో ఇక్కడ ఈ కనెక్షన్ ఎట్లా అనేది మనం మాట్లాడదాం. అగైన్ లైక్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ VPC, సబ్నెట్స్ రేంజ్ ఏముండాలి. ఓకే, వాట్ విల్ బి ది సబ్నెట్ రేంజ్, వాట్ విల్ బి ది CIDRs. ఓకే, సో CIDRs సబ్నెట్ రేంజ్ ఏం కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లికేషన్కి ఏమేమి థింగ్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా అప్లికేషన్ కుబర్నెటిస్లో రన్ అవుతుందా, VMస్లో రన్ అవుతుందా, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండింటి కాంబినేషన్లో రన్ అవుతుందా. సో నేను ఆల్రెడీ నా ప్రోడక్ట్ గ్లోబల్ వైజ్ ప్రతి కంట్రీలో ఉందని చెప్పిన. సో ఇక్కడ నేను ప్రతి కంట్రీలో ఉందని చెప్తున్నా. సో ఐఎమ్ యూజింగ్ ఒరాకిల్ అని చెప్పి, ఒరాకిల్ యూజ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ VMs, నాకు వేరే ఆప్షనే లేదు, అంతే కదా. లైక్ కంటైనరైజేషన్ ఆఫ్ ఒరాకిల్ ఇస్ అ tedious ప్రాసెస్. ఓకే, అది వేరే లెవెల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఓకే, బట్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ ఈజీ. ఓకే, సో నాకు ఇప్పుడు ఏంటంటే నా ఎవ్రీథింగ్ నాకు VMsలో కూర్చోవాలి. సో ఐ హ్యావ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో మై అప్లికేషన్, వాట్ ఎవర్ ది అప్లికేషన్ ఇస్ దేర్. ఓకే, సో కోర్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ నేను క్యూబర్నెటిస్లో కూర్చోబెడతాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా అప్లికేషన్ కంప్లీట్లీ నేను కంటైనరైజ్ చేసేసాను. Okay, so everything is running in a containerized format. Okay, so I wanted to deploy that in the Kubernetes. And also, for example, if I GitLab use చేస్తున్నాను, GitLab యూజ్ చేసినప్పుడు I want to run all my runners, GitLab runners కానివ్వండి, లేకపోతే GitLab కానివ్వండి. ఓకే, సో I wanted to containerize that as well. ఓకే, సో రన్నర్స్ అన్ని కూడా నేను కంటైనరైజ్ ప్లాట్ఫామ్లో రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కంటైనర్స్ అన్ని కూడా నేను మళ్ళీ కుబర్నెటిస్లోనే కూర్చోబెడదాం అనుకుంటున్నాం. ఓకే, సో దెర్ విల్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్, దెర్ విల్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ వాంట్ టు యూస్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ థింగ్స్. సో వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ థింగ్స్, అగైన్ లైక్ వెన్ ఎవర్ ఐ డిప్లాయ్ VM, నేను ఒక VMని డిప్లాయ్ చేసాను అనుకోండి డేటాబేస్ కోసం. డేటాబేస్ ఎట్లుంటుంది, ప్రైమరీ, సెకండరీ. సో నేను ప్రైమరీ VMని సెకండరీ VMని కూర్చోబెట్టినప్పుడు ఓకే, సో యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ లోడ్ బ్యాలెన్స్. లోడ్ బ్యాలెన్సర్ గురించి మనం మాట్లాడేది, బట్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒకటి పిక్చర్లోకి వస్తుంది. అండ్ ఆల్సో ఐ హ్యావ్ మేబీ అదర్ VMs విచ్ నీడ్స్ టు డౌన్లోడ్ సంథింగ్. ఓకే, సో నాకు ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఓకే, సో ఇంటర్నెట్ కనెక్షన్ కావాలంటే ఓకే, సో వాట్ ఐ డూ, అవుట్ బౌండ్ కనెక్షన్ ఇస్తుంది. ఓకే, సో ఐ జస్ట్ గో విత్ NAT గేట్వేకి అవుట్ బౌండ్ కనెక్షన్ ఇచ్చి ఇంటర్నల్గా నేను ఈ డేటాబేసెస్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ ఎ జెమ్ హోస్ట్, నాకు జెమ్ హోస్ట్ ఉంది అనుకోండి. ఓకే, సో జెమ్ హోస్ట్కి కూడా అగైన్ లైక్ ఐ నీడ్ టు గివ్ NAT గేట్వేనో లేకపోతే ఇంటర్నెట్ గేట్వేనో యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, సో యాక్సెస్ ఇస్తే సమ్వన్ కెన్ కమ్ ఇన్, జాయిన్ అండ్ దెన్ దే కెన్ గో ఇన్సైడ్ ఆఫ్ మై VPC ఆర్ మై VNet. ఓకే, అజూర్లో VNet అంటారు, AWSలో
విపిసి అంటారు. ఓకే, సో ఇక్కడ నాకు ఎన్ని ఆస్పెక్ట్స్ అనేవి పిక్చర్ లోకి వస్తాయి. వెన్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విపిసి, ఇట్స్ నాట్ ఓన్లీ విపిసి, అంతే కదా. లైక్ వెన్ ఎవర్ మనం విపిసి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ విపిసి, ఇట్ టాక్స్ అబౌట్ సబ్నెట్, ఇట్ టాక్స్ అబౌట్ సిఐడిఆర్స్, ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే, లోడ్ బ్యాలెన్సర్, అండ్ టు టాక్ అంటే ఇవన్నీ కూడా మాట్లాడాలి ఒకదాంతో ఒకటి. ఇంతసేపు మాట్లాడినా మనం. ఓకే, సో ఇవన్నీ ఒకదాంతో ఒకటి మాట్లాడాలి అంటే ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రౌటింగ్, రైట్. మనకి రౌటింగ్ టేబుల్స్ అనేవి ప్లేస్లో ఉండాలి. రౌటింగ్ టేబుల్స్ మనం ప్లేస్లో లేకపోతే ఇవన్నీ కూడా కమ్యూనికేట్ అవ్వం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి నేను కస్టమర్ ఎన్విరాన్మెంట్లో కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత ఐ మైట్ నీడ్ ఏ లాగిన్, ఐ టు లాగిన్ టు కస్టమర్ ఎన్విరాన్మెంట్. నేను ఇంకొకటి ఏంటంటే నేను మానిటర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఈ మానిటరింగ్కి మళ్ళీ నేను ఏం చేస్తాను, ఐ విల్ యూస్ ఈకేఎస్, ప్రొమీథియస్, గ్రాఫానా, ఓకే సారీ ఈఎల్కే, నాట్ ఈకేఎస్, ఈఎల్కే, ప్రొమీథియస్, గ్రాఫానా. ఓకే, సో ఇట్లాంటి టూల్స్ వాడదాం అనుకుంటున్నాను. సో అగైన్ లైక్ వాట్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ కనెక్షన్ ఫ్రమ్ ది కస్టమర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఐ విల్ మేక్ ఎ సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సొల్యూషన్ అనుకుందాం. నాకు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు వీడు కస్టమర్ ఏ, ఓకే, ఐ హ్యావ్ కస్టమర్ బి, ఐ హ్యావ్ కస్టమర్ సి. ఓకే, అందరికీ కూడా ఇదే సినారియో ఉంటుంది. అగైన్ లైక్ ఎవ్రీ వన్ ఐ నీడ్ టు గో అండ్ కనెక్ట్. అంటే ఈ సినారియోలో చూసుకుంటే ఇమాజిన్ లైక్ హౌ మెనీ విపిసిస్ ఐ రిక్వైర్డ్, హౌ మెనీ విపిసి పియరింగ్స్ ఐ నీడ్ టు హ్యావ్. ఓకే, ఎందుకంటే ప్రతి కస్టమర్ మానిటరింగ్ డేటాని నేను సెంట్రలైజ్ చేద్దామను. ఓకే, అప్పుడు మీకు ఎక్కువ పిక్చర్లోకి వచ్చేది ఈ కనెక్షన్స్. ఈ కనెక్షన్ ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ప్రతి కంపెనీ, ఏ కంపెనీకైనా వెళ్ళండి మీరు, ఏ కస్టమర్తో అయినా పని చేయండి, ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంటారు, దాన్ని సెల్ చేస్తుంటారు. ప్రోడక్ట్ తయారు చేసి సెల్ చేయడం మన బాధ్యత. సో ప్రోడక్ట్ తయారు చేసి సెల్ చేస్తున్నప్పుడు వాడి ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి మనము మన ప్రోడక్ట్ కూర్చోబెడుతున్నప్పుడు వాడితో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఆ కమ్యూనికేషన్ నువ్వు ఎంత సెక్యూర్గా చేస్తున్నావు, వాట్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ యు ఆర్ యూజింగ్. సో నువ్వు సెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటున్నావు. సెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటున్నప్పుడు సో ఇప్పుడు ఒక క్లయింట్ విపిసికి ఇంకో క్లయింట్ విపిసికి సంబంధం ఉండదు మళ్ళీ. ఓకే, సో మానిటరింగ్ కాకుండా ఓన్లీ లాగింగే తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నా విపిసికి వాడి విపిసికి మాత్రమే కనెక్షన్ ఉండదు. మళ్ళీ కస్టమర్ ఏ, కస్టమర్ బి, కస్టమర్ సి అందరు వచ్చి ఒకటే దగ్గర కూర్చున్నారు అనుకోండి, మళ్ళీ అక్కడ సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది. సో దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేస్తాము. ఓకే, సో మేజర్గా వచ్చేసి మనము విపిసి పియరింగ్ వాడతాం. ఓకే, సో విపిసి పియరింగ్ ఏంటి, ఇఫ్ ఐ హ్యావ్ అ సింగిల్ కస్టమర్ అంటే ఎవ్రీ కస్టమర్ ఇండివిజువల్గా నేను మెయింటైన్ చేయాలి అనుకుంటే విపిసి పియరింగ్ వాడాల్సింది. బట్ ఇక్కడ ఇంకో సొల్యూషన్ ఏంటి అంటే ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అ సెంట్రలైజ్డ్ సొల్యూషన్ మానిటరింగ్కి, నేను సెంట్రలైజ్డ్ సొల్యూషన్ అంటున్నాను. అంటే ఎవ్రీ కస్టమర్ విల్ కమ్ అండ్ హిట్ దట్ విపిసి. ఎందుకంటే ప్రతి కస్టమర్ని నేను సెగ్రిగేట్ చేస్తున్నా కానీ ఇంటర్నల్గా, అంటే లైక్ ఎవరి డేటా వాళ్ళకే ఉంటుంది. ఓకే, సో ఐ విల్ బి సెగ్రిగేటింగ్ దేర్ డేటా. బట్ ఇక్కడ నేను విపిసి పియరింగ్ వాడిన అనుకోండి, ఇప్పుడు నాకు 40 మంది కస్టమర్లు ఉన్నారు అనుకోండి, 40 విపిసి పేరింగ్స్ వాడాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడ అనొచ్చు అంటే నేను ట్రాన్సిట్ గేట్వే యూజ్ చేయొచ్చు కదా. ట్రాన్సిట్ గేట్వే యూజ్ చేస్తే ఏమవుతుందంటే అగైన్ చాలా కస్టమర్స్ ఏమంటారంటే ట్రాన్సిట్ గేట్వే ఏంటంటే మనకి వేరే విపిసికి కూడా కమ్యూనికేషన్ క్రియేట్ అయిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆల్రెడీ ట్రాన్సిట్ గేట్వే అంటే ఏందో తెలుసు, రైట్. ట్రాన్సిట్ గేట్వే అంటే ఏంది, సో ఇప్పుడు నాకు ట్రాన్సిట్ గేట్వే ఉంది అనుకోండి. ఓకే, నాకు ఇప్పుడు ఒక విపిసి కనెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి ఒక విపిసి కనెక్ట్ అయింది. ఓకే, ఇది నా విపిసి. ఐ కెన్ కమ్యూనికేట్ విత్ హిమ్. ఈ ఇద్దరు కస్టమర్స్ కూడా కమ్యూనికేషన్ క్రియేట్ అయింది. ఓకే, అంటే దీన్ని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు, వీ కెన్ రిస్ట్రిక్ట్. బట్ ఓకే, అట్లాంటి ఛాన్స్ ఉన్నప్పుడు ఒప్పుకుంటారా ప్రోడక్ట్ అంటే లైక్ కస్టమర్స్ ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోరు. ఓకే, అందుకోసం అని ఇక్కడ సినారీ ఏమవుతుందంటే ఎక్కువ పియరింగ్స్ మీదకి వెళ్ళిపోతుంది. Okay, so whenever you do peering, so it is like these two never will have a communication. Until unless you create a peering, they don't have communication. Okay, so atlanti scenarios kuda you need to think about it. Okay, so ఇప్పుడు ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ఈ సొల్యూషన్ చేయొచ్చు కదా మనం, అంటే తక్కువ ఖర్చు అవుతుంది కదా మనకి. ట్రాన్సిట్ గేట్వే పెట్టుకుందాం అనుకోండి, లైక్ యూ కెన్ సెగ్రిగేట్ ఐపీ, అంటే లైక్ ప్రతి ఒక్కరిది కూడా రౌటింగ్స్ కానివ్వండి, సబ్నెట్స్ కానివ్వండి డిఫరెంట్ ఉంటాయి. సో మనం దాన్ని సెగ్రిగేట్ చేయొచ్చు కదా. వై కెనాట్ వీ డూ దట్ అంటే, వెన్ యూ హ్యావ్ బిగ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎక్కువ అయిపోయినప్పుడు మనం దాన్ని సెగ్రిగేట్ చేసి మేనేజ్ చేయడం అనేది ఇట్ విల్ బికమ్ వెరీ టీడియస్ ప్రాసెస్. అందుకోసమనే ఇక్కడి సినారియోలో we can go for the VPC peerings. Okay, so VPC peerings కి వెళ్ళాం అనుకోండి, ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో అంటే లైక్ టు మేనేజ్ అండ్ ఆల్సో సెక్యూరిటీ వైజ్ మనము మన ప్రోడక్ట్ని ఇంకెక్కువ సేల్ చేయొచ్చు, ఎందుకంటే ఇంత సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి. డబ్బులు పడతాయి కానీ అది ఎవరికి పడతాయి? కస్టమర్కి పడతాయి. వన్స్ ఇఫ్ యువర్ ప్రోడక్ట్ ఈస్ అంటే చాలా మంచి ప్రోడక్ట్ ఖచ్చితంగా మనం సేల్ చేయగలుగుతాము అంటే కస్టమర్ ఖచ్చితంగా డబ్బులు పే చేస్తాడు దాన్ని. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెట్వర్కింగ్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనం ఇప్పుడు నేను మాట్లాడిన, ఇప్పుడు డిస్కషన్ చేసింది అంతా కూడా నెట్వర్కింగ్ లేకపోతే వేస్ట్. అంటే ఇప్పుడు మనము వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ సర్వర్స్, విఎమ్స్, కుబర్నెటీస్, ఇవన్నీ కూడా లైక్ మనం అప్లికేషన్ని మొత్తం కూడా డిప్లాయ్ చేస్తున్న విఎమ్స్ పైన వాటిని మనం ఎంత సెక్యూర్గా కాపాడుకుంటాము, ఎంత సెక్యూర్గా కస్టమర్కి సేల్ చేస్తాము, ఎంత వాల్యూ మనకి కస్టమర్ ఇస్తున్నాడు మన సెక్యూరిటీ పైన మీద మన ప్రోడక్ట్ అమ్మడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో హియర్ ఇట్స్ వెరీ వెరీ సింపుల్, బట్ ఎవ్రీ డే ప్రతిరోజు కూడా ఈ కాన్సెప్ట్స్ మీరు బ్రషప్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాంట్లో నష్టం ఏమి ఉండదు మీకు. అది ఎవ్రీ డే ఇప్పుడు నేను మాట్లాడిన విపిసి, సబ్నెట్స్, సిఐడిఆర్స్, రౌటింగ్, ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే, ఎండ్ పాయింట్స్, ఆ తర్వాత విపిసి పేరింగ్, ట్రాన్సిట్ గేట్వే, క్లయింట్ టు సైట్ టు సైట్ విపిఎన్స్, ఓకే, క్లయింట్ విపిఎన్స్, వీటి గురించి మీరు డైలీ బ్రషప్ చేస్తున్నారనుకోండి, యూ కెన్ క్రాక్ ఎనీ జాబ్, అదైతే పక్కా. ఇంకొకటి ఏంటి అంటే, వెనెవర్ యూ గో ఇన్ టు ది ఆర్గనైజేషన్స్, మీరు కంపెనీ మారాలనుకోకపోయినా, మీరు ప్రాజెక్ట్ అంటే లైక్ మీ ప్రాజెక్ట్ చేంజ్ అవ్వాలన్నా చేంజ్ అవ్వకపోయినా, ఇఫ్ దేర్ ఈస్ అ డిస్కషన్ కమ్స్ అప్ అబౌట్ దీస్ కాన్సెప్ట్స్, ఖచ్చితంగా ఇట్లాంటి డిస్కషన్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు మాట్లాడినారనుకోండి, పీపుల్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్ ఆన్ యూ. అరే వీడికి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు, లైక్ హీఈస్ అ పర్సన్ లైక్ హూ నోస్ లాట్ ఆఫ్ థింగ్స్. Okay, we can move him to the next level, or we can move him to the cloud, we can move him to the DevOps. Okay, అట్లాంటి ఆస్పెక్ట్స్ చాలా వస్తాయి. ఓకే, సో ఎందుకంటే లైక్ వెన్ ఎవర్ ఐ స్టార్టెడ్ గోయింగ్ ఇన్సైడ్ ఆఫ్ దిస్, వెన్ ఐ టాక్ అబౌట్ దీస్ థింగ్స్, లైక్ మనకు కొంచెం అవగాహన తెచ్చుకొని మనం మాట్లాడుతున్నాం అనుకోండి, దే విల్ పుష్ యూ టు ది నెక్స్ట్ లెవెల్. పీపుల్ ఏంటంటే, ఓకే హీ నోస్ సంథింగ్, ఓకే సో వీ కెన్ ఇన్వాల్వ్ హిమ్ ఇన్ దిస్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు they thought of doing some enhancements చేయాలి అనుకుంటున్నప్పుడు, ఇఫ్ యూ టాక్ సచ్ కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్ టర్మినాలజీ, వాళ్ళకి ఏముంటుందంటే, ఓకే వీడిని మనం నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేయొచ్చు, అంటే నెక్స్ట్ మనం ఎప్పుడైనా డిస్కషన్ చేసినప్పుడు వీడిని ఇన్వాల్వ్ చేద్దాం, ఓకే వీడు కూడా కొంచెం ఐడియా ఉంది కాబట్టి వీనికి కూడా మనం బ్యాకప్ లాగా పెట్టుకోవచ్చు అనేసి మిమ్మల్ని పుష్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది నేను చెప్తాను నెట్వర్కింగ్ సైడ్. వెనెవర్ యూ టాక్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, మనం మాట్లాడిన ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడితే యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ వెయిటేజ్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ నెట్వర్కింగ్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి కంప్యూట్ సర్వీసెస్. ఓకే, సో కంప్యూట్ సర్వీసెస్ నేను ఇందాక మాట్లాడినా. ఓకే, సో లైక్ విఎమ్స్. ఓకే, సో వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ విఎమ్స్ వెన్ వీ హ్యావ్ కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్స్. ఓకే, చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఓకే, క్యూబర్నెటిస్ ఉన్నాక వర్చువల్ మెషిన్స్ ఎందుకు అనేసి. ఓకే, సో ఇందాక చెప్పిన సింపుల్ సినారియో. ఇంకొకటి ఏంటంటే, క్యూబర్నెటిస్లో అన్నీ కూర్చోబెట్టలేదు. ఇట్ డస్ నాట్ సపోర్ట్ ఎవ్రీ అప్లికేషన్. ఓకే, సో అన్ని అప్లికేషన్స్ని క్యూబర్నెటిస్లో కూర్చోబెట్టే ఛాన్సే లేదు. ఓకే, సో స్టిల్ లైక్ స్టేట్ఫుల్ అప్లికేషన్స్ మీరు చూసినట్టయితే చాలా మంది స్టేట్లెస్ అప్లికేషన్స్ పెడతారు, కానీ ఎస్టీఎస్ అంటే లైక్ స్టేట్ఫుల్ అప్లికేషన్స్ని ఎవ్వరు కూడా కూర్చోబెట్టడానికి ట్రై చేయరు. ఓకే, స్టిల్ ఐ డోంట్ నో, బట్
మేము స్టార్ట్ చేయడం స్టేట్ఫుల్ అప్లికేషన్స్ కాఫ్కా కానివ్వండి, లేకపోతే డేటాబేసెస్ కానివ్వండి, ఓకే. సో సంథింగ్ ఈఎల్కే కానివ్వండి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డిప్లాయిడ్ ఇన్ స్టేట్ఫుల్. బట్ నేను చూస్తున్న ఇంటర్వ్యూస్లో కానీ, చేస్తున్న ఇంటర్వ్యూస్లో కానీ, వెన్ ఎవర్ ఐ ఈవెన్ ఇన్ ద రియల్ టైమ్ పర్స్పెక్టివ్ ఐ సీ ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ డిప్లాయ్మెంట్స్, ఓకే. సో స్టేట్లెస్ కోసమే వాడుతున్నారు. డేటాబేసెస్కి వచ్చేసరికి దే ఆర్ నాట్ రిలయింగ్ ఆన్ క్యూబర్నెటిస్. చాలా మంది క్యూబర్నెటిస్ పైన డిపెండ్ అవ్వట్లేదు డేటాబేసెస్కి వచ్చేసరికి, ఓకే. సో దే ఆర్ ట్రయింగ్ టు చూస్ ఆ క్లౌడ్ ప్రోడక్ట్, ఇట్లా డైనమో డిబియో లేకపోతే అజూర్ డేటాబేస్ అట్లాంటివి యూజ్ చేస్తున్నారు. లేకపోతే దే ఆర్ గోయింగ్ ఫర్ ది ఒరాకిల్ కానివ్వండి, DB2 కానివ్వండి, మనకి బయట దొరికే ఏవైతే పెయిడ్ డేటాబేసెస్ ఉన్నాయో వాటికై వెళ్తున్నారు, ఓకే. సో వెళ్ళి వాటిని ఏం చేస్తున్నారంటే VMస్లో డిప్లాయ్ చేస్తున్నారు. బికాస్ ఇట్ మైట్ బి టోటలీ ప్రోడక్ట్, అంటే ప్రోడక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ దట్, ఓకే. సో దట్ ఈస్ వేర్ అంటే VMs అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీ ఆర్గనైజేషన్, ఓకే. సో నాకు క్యూబర్నెటిస్ ఉంది కదా, అంతా కంటైనరైజ్ చేసేసుకుందాం మనం, ఎవ్రీథింగ్ కంటైనరైజ్డ్ లేకపోతే ఎవ్రీథింగ్ సర్వర్లెస్, ఓకే అనే కాన్సెప్ట్ మనకి ఇంకా రాలేదు, ఓకే. సో దట్ మైట్ నాట్ కమ్ యాజ్ వెల్, ఓకే. సో సర్వర్స్ లేకుండా లైక్ వీ కెనాట్ డూ ఎనీథింగ్, అంటే లైక్ వర్చువల్ మెషిన్స్ లేకుండా వీ కెనాట్ డూ ఎనీథింగ్, ఓకే. ఈవెన్ యువర్ క్యూబర్నెటిస్ ఇట్స్ ఆన్ వర్చువల్ మెషిన్స్, బట్ మీ క్యూబర్నెటిస్లోకి వెళ్ళిన తర్వాత కంటైనరైజ్ చేసిన తర్వాత వర్చువల్ మెషిన్స్ని మనము మేనేజ్ చేయడం అనేది అంటే లైక్ చాలా తక్కువ. ఎందుకంటే మనం ఫార్గేట్కి వెళ్ళాం అనుకోండి, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ కదా. లైక్ వర్చువల్ మెషిన్స్ మనం మేనేజ్ చేయం, టోటల్లీ వాడు AWS వాడు మేనేజ్ చేస్తారు, ఓకే. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్, లైక్ వై వీ నీడ్ VMs స్టిల్, ఓకే. సో క్యూబర్నెటిస్ కంటైనర్స్ వచ్చినా కానీ కంటైనర్స్లో మనం అన్ని మేనేజ్ చేయలేం. దిర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ది కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్స్. అండ్ ఆల్సో మనము ECS గురించి మాట్లాడదాం, ఓకే. సో విచ్ ఈస్ స్పెసిఫిక్ టు ది AWS, okay. So only AWS specific hai. Whenever you go for an interview for AWS cloud, specific AWS cloud ki maatrame velti. I'm not talking about DevOps, okay. So specific AWS cloud or exclusive AWS DevOps, not DevOps with AWS. AWS DevOps ki వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు ECS అనేది ఐడియా ఉండాలి. ECS అనేది ఐడియా లేకపోతే యూ కెన్ నాట్ సర్వైవ్. ECS అండ్ EKS ఈ రెండింటి పైనే ఉంటుంది, ఓకే. సో AWS DevOps అయితే. అండ్ ఆల్సో ఎక్స్క్లూజివ్ AWS ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు కూడా ECS అండ్ EKS గురించి మీకు కంప్లీట్గా అవగాహన ఉండాలి, ఓకే. సో ఈ రెండింటి మీద అవగాహన లేకపోతే ఇట్స్ వెరీ టఫ్ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్ ఆఫ్ CI/CD మార్కెట్లో, క్లౌడ్ మార్కెట్లో మనము సర్వైవ్ అవ్వడం చాలా చాలా కష్టం, ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ECS అండ్ ఆల్సో EKS రెండు కూడా ఆర్కెస్ట్రేషన్ ఆఫ్ క్యూబర్నెటిస్, ఓకే. సో రెండు కూడా ఆర్కెస్ట్రేషన్ కోసమే యూజ్ చేస్తాం. అంటే లైక్ హౌ యూ మేనేజ్, హౌ యూ డిలీట్, హౌ యూ స్కేల్ అప్, హౌ యూ స్కేల్ డౌన్ యువర్ పార్ట్స్ లేకపోతే కంటైనర్స్, ఓకే. సో ఆ ఆస్పెక్ట్స్ అన్ని కూడా హౌ యూ డూ ఇట్ యూజింగ్ యువర్ ECS and also EKS. So don't think ECS in a Docker perspective, okay. So Docker completely different, okay. So Docker అనేది completely standalone containers. ECS అనేది which is managing, okay. So which is managing your కంప్లీట్ స్టాక్, ఓకే. సో మనం ఏదైతే కంటైనర్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా కంప్లీట్గా మేనేజ్ చేస్తుంది అనమాట. క్యూబర్నెటిస్ కానీ ECS కానీ. డాకర్ సైడ్కి వెళ్తే డాకర్ స్వామ్ ఉంటుంది మనకి, అండ్ ఆల్సో HashiCorp ఉంటుంది మనకి, నోమాడ్ ఉంటుంది, HashiCorp నోమాడ్, ఓకే. సో ఇవన్నీ కూడా ఆర్కెస్ట్రేషన్ టూల్స్. చెప్పండి బ్రో, ఒక డౌట్ ఉందా? యా బ్రో, అంటే ECS EKS ఎక్కువ వాడతారా బ్రో? మోస్ట్లీ EKS ఉంది. నేను ఆల్రెడీ చెప్పిన ECS ఎందుకు వాడమని. ECS వాడితే ఏమవుతుందంటే వెండర్ లాకింగ్ అది. సో యూ హ్యావ్ టు బీ దేర్, అంతే. నువ్వు ECS తీసుకున్నావు AWS వాడి దగ్గర అంటే ఇంకా నువ్వు మైగ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే లైక్ యూనిట్ నువ్వు ఇప్పుడు క్యూబర్నెటిస్కో లేకపోతే వేరే క్లౌడ్కి మైగ్రేట్ అవ్వాలనుకున్నావు అనుకో, కంప్లీట్గా కొత్తగా క్రియేట్ చేసుకోవాలని. మైగ్రేషన్ అన్నాం దాన్ని ఏంటంటే అది కంప్లీట్లీ డిఫరెంట్ న్యూ థింగ్స్, లైక్ న్యూగా మనము డిప్లాయ్ చేయాల్సింది.
బ్రో సారీ టు డిస్టర్బ్ మళ్ళీ ఇక్కడ. యాక్చువల్ గా నాకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ పడింది బ్రో. అంటే డేటా మైగ్రేషన్ ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్ కి నీకు ఐడియా ఉందని అడిగారు. సో అలాంటి స్నారాలో నేను ఎలా ఎలా చెప్పాలి బ్రో ఏడబ్ల్యూఎస్ అంటే డేటా మైగ్రేషన్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ అది. సో నేను ఒకవేళ జాయిన్ అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న డేటా మొత్తాన్ని క్లౌడ్ లోకి మూవ్ చేయాలి. అది ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి స్పెసిఫిక్ ఏడబ్ల్యూఎస్ అని వాళ్ళు ఫైనలైజ్ అయ్యారు. సో అలాంటి సిచ్యువేషన్ లో డేటా మైగ్రేషన్ అంటే ఏంది, అది ఎలా చేస్తారు? జస్ట్ అని ఓవర్ వెళ్తారు. అంటే ఇప్పుడు నీకు డేటా మైగ్రేషన్ అనేది చాలా డిఫరెంట్. అప్లికేషన్ మైగ్రేషనా లేకపోతే డేటా మైగ్రేషన్ అంటే ఏంది? లైక్ ఓన్లీ డేటాబేసా? లాట్ ఆఫ్ వాళ్ళ అప్లికేషన్ మేబీ వాళ్ళ సిఐసిడి మొత్తం ఆన్ ప్రెమిసెస్ లో రన్ అవుతుండొచ్చు. దాన్ని కంప్లీట్ గా ఇంకా క్లౌడ్ మూవ్ చేయాలి. మీరు అప్పుడే చెప్పారు కదా ఒక మీ సినారియో. అవును, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా అదే సినారీ. లైక్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ కంప్లీట్లీ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ ఇక్కడ మేజర్ గా వచ్చేది ఏంటంటే ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ లైక్ యూ హ్యావ్. ఓకే, సో అట్లాంటి వాడిని ఆర్కిటెక్ట్ లెవెల్ అడుగుతున్నాడా లేకపోతే ఇంజనీర్ లెవెల్ అడుగుతున్నా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి చాలా మైగ్రేటింగ్ టూల్స్ ఉన్నాయి. ఓకే, సో there are a lot of tools that you can use to migrate data or application from on-premise to cloud. సో ఇక్కడ లేదు మన క్లౌడ్లో ఇంకొకటి ఏంటంటే యూ హ్యావ్ డిఫరెంట్ మైగ్రేషన్ స్ట్రాటజీస్. మీరు ఇప్పుడు వెళ్ళి నాకు మైగ్రేషన్ స్ట్రాటజీస్, క్లౌడ్ మైగ్రేషన్ స్ట్రాటజీస్ అని కొట్టారు అనుకోండి, యూ విల్ సీ హ్యూజ్ నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్. ఓకే, మీకు ఐడియా ఉందో లేదు, ఇప్పుడు రీహోస్టింగ్ అని ఉంటుంది. అంటే లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటాము. లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటే లైక్ ఎవ్రీథింగ్ లైక్ యు ఆర్ మూవింగ్ అప్లికేషన్ క్లౌడ్కి ఏ చేంజెస్ చేయకుండా, అంటే లైక్ యు ఆర్ జస్ట్ పికింగ్ ఇట్ ఫ్రమ్ ది ఆన్ ప్రిమైస్ అండ్ యు ఆర్ మూవింగ్ దట్ టు ది క్లౌడ్. ఓకే, సో దాన్ని మనము రీహోస్టింగ్ అంటాం. దాన్ని పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ లిఫ్ట్ అండ్ షిఫ్ట్. ఓకే, కాకపోతే ఏంటి అంటే లిఫ్ట్ అండ్ షిఫ్ట్లో ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను విఎమ్స్ వాడుతున్నా నాన్ ప్రిమైస్. ఓకే, నేను లిఫ్ట్ అండ్ షిఫ్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా విఎమ్సే వాడతాను. ఓకే, ఇక్కడ ఏమైతే రన్ చేస్తున్నానో అవే ఇక్కడ రన్ చేస్తాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఐ కెనాట్ యూస్ క్లౌడ్ నేటివ్ సొల్యూషన్స్. అంటే క్లౌడ్కి సంబంధించిన సొల్యూషన్స్ని నేను వాడలేను లిఫ్ట్ అండ్ షిఫ్ట్ వాడినప్పుడు. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్స్ దేర్ ఐఎమ్ జస్ట్ లిఫ్టింగ్ దెమ్ అండ్ షిఫ్టింగ్ టు ది అదర్ క్లౌడ్. ఓకే, సో ఇక్కడ నేను అంటే లైక్ క్లౌడ్కి మూవ్ చేసాను, క్లౌడ్ నేటివ్ నేను వాడలేను. ఓకే, సో దెన్ దట్ ఈస్ నాట్ మచ్ ఫీజిబుల్. ఓకే, ఇంకొకటి ఏంటంటే రీప్లాట్ఫార్మింగ్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే రీప్లాట్ఫార్మింగ్ లో యూ కెన్ యూజ్ ఫ్యూ ఆఫ్ ద క్లౌడ్ నేటివ్ సర్వీసెస్. ఓకే, మనం క్లౌడ్ నేటివ్ సర్వీసెస్ ని ఇన్వాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే లైక్ సేమ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. కాకపోతే ఏంటి అంటే లిఫ్ట్ అండ్ షిఫ్ట్ తో కంపేర్ చేసుకుంటే రీప్లాట్ఫార్మింగ్ లో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ ది మానిటరింగ్ సొల్యూషన్స్. ఓకే, సో నేను మానిటరింగ్ సొల్యూషన్స్కి వెళ్దాం అనుకుంటున్నా క్లౌడ్, ఐ కెన్ గో ఫర్ దట్ రీప్లాట్ఫార్మింగ్ చేసినప్పుడు. ఇంకొకటి ఏంటంటే కంప్లీట్లీ ఆన్ ప్రిమైస్ టు క్లౌడ్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ నేను రీఆర్కిటెక్చర్ చేస్తాను. ఓకే, రీఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే కంప్లీట్గా క్లౌడ్ పైననే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక డేటాబేస్ ఉంది అనుకోండి, ఆ డేటాబేస్ నుంచి నేను కంప్లీట్లీ క్లౌడ్ ఇప్పుడు డైనమోడిబికి మూవ్ అయిపోతున్నా. ఓకే, అంటే డిఫరెంట్గా ఆర్కిటెక్చర్ వరకే నేను కంప్లీట్లీ మార్చేస్తున్నాను అనమాట. లైక్ వాట్ ఎవర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ రైట్ నౌ ఐఎమ్ చేంజింగ్ ఎవ్రీథింగ్. ఓకే, విచ్ ఇన్వాల్వ్ అంటే లైక్ కంప్లీట్లీ క్లౌడ్ సొల్యూషన్ కింద నేను మార్చేస్తున్నాను అనమాట. ఓకే, సో దాన్ని మనము రీఆర్కిటెక్చరింగ్ అంటాం. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ మెథడాలజీస్. ఓకే, సో ప్రతి మెథడ్కి కూడా ఒక టూల్ ఉంటుంది మనకి. ఓకే, సో వేర్ యూ కెన్ యూజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ tools to migrate your data. ఓకే, ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నువ్వు ఎప్పుడైనా సరే రెజ్యూమేలో హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ మైగ్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అని పెట్టినావు అంటే అక్కడ నీకు ఏదో ఒక మెథడాలజీ తెలిసి ఉండాలి. తెలిస్తేనే ఆ మైగ్రేషన్ అనే వర్డ్ యూజ్ చేయాలి మనం. వితౌట్ నోయింగ్ దిస్ మైగ్రేషన్, వితౌట్ నోయింగ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ మైగ్రేషన్ ఇస్, ఆ వర్డ్ని అసలు రెజ్యూమేలో యూజ్ చేయదు. ఓకే, ఎందుకంటే నేను చాలా మంది రెజ్యూమేలు చూస్తాను.
గుడ్ నాలెడ్జ్ ఇన్ మైగ్రేటింగ్ అప్లికేషన్స్ అని పెడతారు. అరే అవి మనకు 2 మెథడాలజీ చెప్పమంటే చెప్పాలి. అట్లీస్ట్ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అనేది లైక్ ఇట్స్ సింపుల్, లైక్ తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నాం అంతే, ఏం చేంజెస్ చేస్తాను. ఓకే, యూ జస్ట్ పికింగ్ ఇట్ అప్ అండ్ యు ఆర్ క్రియేటింగ్ అ VM దేర్ and you are copying a snapshot and you are doing a snapshot, you are restoring that snapshot, done, lift and shift katham. Okay, so at least ఆ మెథడాలజీస్ తెలిస్తే ఏంటంటే మనం మైగ్రేషన్ గురించి ఎక్కువ మాట్లాడవచ్చు. ఓకే, సో యా, దట్ ఈస్ అబౌట్ యువర్ కంప్యూట్ సర్వీసెస్. ఓకే, సో కంప్యూట్ సర్వీసెస్లో ECS అండ్ EKS ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, సో ఈ రెండు చాలా చాలా మనకి ఇంపార్టెంట్ థింగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి విల్ టాక్ అబౌట్ స్టోరేజ్ and databases. High availability lo we'll talk about auto scaling, we'll talk about load balances. Okay, so ee 3 aspects will be mostly completing in next week. Okay, so next week